ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియో ఏంటంటే కట్టు తీగని యూస్ చేస్తూ జ్యువెలరీ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది. బ్లాక్ బీడ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక డిఫరెంట్ బీడ్స్ని మనం కట్టు తీగ యూస్ చేస్తూ చేయటం ఎలాగా అనేది. సో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లేయర్ కావాలి, అండ్ అలానే ఒక కటర్ కావాలి, అండ్ అలానే కట్టు తీగ కావాలన్నమాట. అయితే ప్లేయర్ అనేది ఇది ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం ఇన్విజిబుల్ చైన్స్ ఏవైతే చేయడానికి యూస్ చేస్తున్నామో అదే ప్లేయర్ నేను వాడుతున్నాను. సో అది సరిపోతుంది ప్రస్తుతానికి. ఇంకా అంటే మనం ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే సో కట్టు తీగని చుట్టే ప్లేయర్ కూడా ఉంటుందన్నమాట. నాకైతే ఈ ప్లేయర్తో బాగానే వచ్చింది. సో మీరు కూడా అనుకుంటే ఈజీగానే చేసేవచ్చు. నేను ఇక్కడ 2mm బ్లాక్ బీడ్స్ అనేది తీసుకుంటాను. సో మీకు ఈ క్రిస్టల్ బీడ్స్లోనే 3mm ఉంటుంది, 4mm ఉంటుంది, ఇలాగ ఉంటుంది. సో మనం తీసుకునే సైజుని బట్టి మనకి లుక్ అనేది మారుతుంది కదా. నేను ఇక్కడ మీకు 2mm క్రిస్టల్ బీడ్స్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ కట్టు తీగని మీకు చూపించడానికి అని చెప్పి నేను ఒక చిన్న ముక్క కత్తిరించుకున్నాను అనమాట. ఇంత ముక్కని కత్తిరించుకున్నాను. ఇదేంటంటే నార్మల్ క్వాలిటీనే, అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది 10 grams వచ్చేసి మీకు 50 రూపీస్ అనేది కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ గేజ్ అనేది నాకు అంత ఐడియా లేదు. నార్మల్గా మన దగ్గర ఉండేది ఏంటంటే మనం ఎలా ఉంచితే అలా వంగిపోతుంది అనమాట. సో స్టార్టింగ్ నేను ఏం చేసాను చూడండి, ఒక కొంచెం లెంత్ వరకు తీసుకుని ప్లయర్ని అలా పెట్టుకుని దాని చుట్టూరు 3 రౌండ్స్ వేసుకున్నాను. ఇక్కడ మీరు 2 రౌండ్స్ వేసుకోవచ్చు, 3 రౌండ్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎన్ని రౌండ్స్ అయితే వేసుకున్నారో దాన్నే యూనిఫామ్గా మొత్తం మీరు చేసేంత వరకు కూడా అన్ని రౌండ్సే తీసుకోవాలి. ఎన్ని రౌండ్స్తో స్టార్ట్ చేస్తే అన్ని రౌండ్స్తోనే ఎండ్ చేయండి. అంటే 2 రౌండ్స్తో తీసుకున్నారనుకో మొత్తం చైన్ ప్రిపరేషన్ అంతా కూడా 2 రౌండ్స్ వరకే తీసుకోండి. 3 రౌండ్స్ తీసుకుంటే 3 రౌండ్స్ చుట్టుకోండి, అలాగనమాట. సో ఫస్ట్ నేను అలా చుట్టుకున్న తర్వాత మీకు కొంచెం బయటకు వచ్చింది కదా, దాన్ని ఏంటంటే ప్లేయర్తో నొక్కుకోవాలన్నమాట. అలా నొక్కుకున్నప్పుడు అది మొత్తం అణిగిపోతుంది. సో ఈజీగానే ఉంటుంది. స్టార్టింగ్ మీరు ఫస్ట్ టైము చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా చేయగా చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా, మన పిల్లలకి మనమే చక్కగా మన చేతులతో మనకి నచ్చిన మోడల్లో జ్యువెలరీ అనేది చేసి వాళ్ళకి వేయొచ్చు అనమాట. సో ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది, అండ్ అలానే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ చేయడం స్టార్ట్ చేస్తే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అలా చేసాం కదా, అలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక బ్లాక్ బీడ్ ఎక్కించుకుంటున్నాను నేను. చూడండి, వీడియో కోసం కదా నేను ఏంటంటే దీంట్లో ఫోన్లో చూస్తూ ఎక్కించడానికి నాకు కొంచెం టైం పట్టిందనమాట. సో మీకైతే ఈజీగా దాన్నే ఫోకస్ చూస్తూ ఎక్కిస్తే ఈజీగానే ఎక్కేస్తుంది. అలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మీకు ప్లేయర్తో మీకు కింద రౌండ్స్ వేయడానికి ఎంతైతే గ్యాప్ కావాలో అంతవరకు వదులుకొని ప్లేయర్ ఎడ్జ్కి పట్టుకోవాలన్నమాట. సో మీరు వెనక్కి జరుపుకుంటూ వెళ్తే మీకు ఈ హోల్ అనేది పెద్దగా వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకోండి, ఎడ్జ్కి పట్టుకుని మళ్ళీ 3 రౌండ్స్ వేసుకోండి దాని చుట్టూరు. మనకి కట్టు తీగ ఎలా కావాలంటే అలా తిరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వాడేదైతే అలా అయిన తర్వాత ప్లేయర్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్టర్తో కత్తిరించేసుకోవాలి. మీరు కింద కామెంట్స్లో చెప్పండి, అంటే మీకు ఎలాగో కొంచెం క్లారిటీగా అనిపించిందా, లేదంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా కావాలా అనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మ్యాక్సిమం వీడియో అనేది బేసిక్ స్టెప్స్ అనేవి కొంచెం క్లియర్గానే నేను చూపించాను. మీకు ఇలా రెడీ అవుతుంది ఒకటి. ఇప్పుడు దీన్ని మనం లింక్ చేసుకుంటూ పోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకా లింక్ చేసుకుంటూ చైన్లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇందాక మిగిలిపోయింది కదా ముక్క, మనం కత్తిరించాం కదా. ఇప్పుడు ఆ ముక్కని మళ్ళీ ఇప్పుడు ప్లేయర్ తీసుకోండి. నేను ఇక్కడ ఏదైతే మోడల్తో నేను నేర్చుకున్నానో సేమ్ అదే మోడల్ మీకు చెప్తున్నాను. ఇది ఓకేనా కాదా, లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయా, ఇంకొక మోడల్ చూపించండి అంటే సో అలా కూడా చూపిస్తాను. ఇది చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు నేను వీడియోలో ఎలాగైతే చూపించానో ఆ రకంగా ట్విస్ట్ చేసుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఎక్కించుకొని ఇప్పుడు మళ్ళీ ప్లేయర్ని ఎడ్జ్ కంటే హోల్డ్ చేసుకోవాలి.
చూడండి చివరికంట పట్టుకొని మళ్ళీ మనం పైనుంచి తిప్పేయాలన్నమాట. పైనుంచి 3 రౌండ్స్ వేసుకోవాలి. ఇలా పట్టుకుని పైనుంచి 3 రౌండ్స్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేతితో తిప్పుతున్నాం కదా, మనకి బాగా అలవాటు అయిపోయిన తర్వాత ప్లయర్తో కట్టు తీగని తిప్పడం అలవాటు అవుతుంది అన్నమాట. సో బేసిక్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ మెథడ్ని యూస్ చేసి ఈజీగా చేసేయవచ్చు. అండ్ తర్వాత దీన్నే ఇంకొంచెం మనం ఏంటంటే చేయగా మనకు కూడా ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. అప్పుడు ఈజీగా ఇంకా ఫాస్ట్గా చేయడం అనేది నేర్చేసుకుంటాం. సో ఇలాగా చూడు లాక్ చేసేసుకున్నాం కదా, ఆ లాక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కత్తిరించుకుని మళ్ళీ ప్లేయర్తో నొక్కేసుకోవాలన్నమాట. ఈ రకంగా నొక్కేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్లాక్ బీడ్ని వేసుకుంటాం. మళ్ళీ బ్లాక్ బీడ్ని వేసుకుని మళ్ళీ బ్లాక్ బీడ్ని లాక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రాసెస్ మొత్తం కూడా మీకు సేమ్ ఉంటుంది అనమాట. ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్లో మంచి మంచి చైన్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది తెలిస్తే ఏవైనా మన క్రియేటివిటీని యూజ్ చేసి చక్కగా మేకింగ్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగానే ఉంటుంది. మీరు కూడా స్టార్టింగ్ అంటే 2-3 టైమ్స్ కొంచెం కష్టంగా అనిపించినా మీకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో రా మెటీరియల్ ఎవరికైతే కావాలి అనుకుంటారో కింద నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అలానే క్యాటలాగ్ లింక్ అనేది కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి పైనుంచి కిందకి. అండ్ అలానే మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసుకునేటప్పుడు దాని డిస్క్రిప్షన్ కూడా చదువుకోండి. అంటే అక్కడ మీకు క్వాంటిటీ ఎంత ఉంది, పీస్ ప్రైస్ ఉందా, లేకపోతే ఆ అమౌంట్కి ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. సో అవేమీ కాకుండా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసి ఐటమ్ అనేది మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి ఈ క్వాంటిటీ కింద అని చెప్పి అనుకోకండి. సో మేము క్లియర్గా డిస్క్రిప్షన్లో ఎన్ని వస్తాయి ఏంటి అనేది క్లియర్గా రాసి ఉంచాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఐటమ్స్ యాడ్ చేసుకునేటప్పుడు మరీ చూసుకోండి. సో చూసారా, మనం చేస్తే ఇదిగో ఈ రకంగా వచ్చింది. నేను ఇంతకు ముందు కూడా చేశాను అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే 2mm క్రిస్టల్ బీడ్తో చేశానో అదే చైన్ అనమాట. మనం అల్లగా అలా వెళ్తుంది. ఈ రకంగా ఉంది. సో మీరు కూడా ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 3mm అనమాట. ఇది క్రిస్టల్ బీడ్ 3mm. ఇక్కడ ఏంటంటే 2 క్రిస్టల్ బీడ్స్ ప్లస్ 1 గోల్డ్ బాల్ ఈ రకంగా చేశాను. సో ఇలాగా మనం మారుస్తూ ఎన్నైనా చేసుకోవచ్చు. ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.